అందరికీ నమస్కారాలు, శుభములు, దేవుని యొక్క ఆశీస్సులు. ఆగస్టు 15వ తారీఖు ఉదయం 10 గంటలకి రాజుపేట మసీద్ దగ్గర రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. చాలామంది చిన్నపిల్లలు, బాలబాలికలు తలసేమియా అనేటువంటి వ్యాధికి గురవుతున్నారు. రక్తహీనత వలన చాలామంది పిల్లలు చనిపోతున్నారు. కాబట్టి మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి యువత, విద్యార్థులు, ఉద్యోగులు అందరూ కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ఆగస్టు 15వ తారీఖు రక్తదాన శిబిరానికి వచ్చి రక్తదానం చేయవలసిందిగా పెయ్యల మధు జాన్సన్ నేను పిలుపునిస్తున్నాను. మచిలీపట్నం సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గ్రూపులు పెడతాను. అందరూ షేర్ చేయండి. రేపు 10 గంటలకి రాజుపేట మసీద్ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా రక్తదానం చేయండి. రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదే. రక్తం అనేది దేవుడు తినే ఆహారం వల్ల అది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మనం ఎంత రక్తం ఇచ్చామో మళ్ళీ అంత రక్తం మళ్ళీ తయారవుద్ది. కాబట్టి ఎవరు కూడా మళ్ళీ రక్తం ఇస్తే మళ్ళీ నాకు అది రక్తం పట్టుద్దో లేదనేటువంటి భయపడాల్సిన అవసరం లేదు. వైద్యులు చెబుతున్నారు రక్తదానం చేయటం వల్ల ఆరోగ్యానికి మంచిది. కాబట్టి రక్తదానం చేసిన వాళ్ళు మీరు రేపు 10ంటికి రాజుపేట మసీద్ దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా చేయండి. పేద ప్రజలు, పిల్లలు, బాలబాలికలు తలసేమైన వ్యాధి గురైపోయి ఎంతోమంది చనిపోతున్నారు. వెంటనే వాళ్ళకి రక్తం అందాలంటే రెడ్ క్రాస్లో రక్తం అనేది సమృద్ధిగా ఉండాలి. కాబట్టి రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ గారు గమనించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉచితంగా ఇవ్వాలి. స్టోరేజ్ చేసినందుకు డబ్బులు తీసుకుంటాం అనేది అది మంచి పద్ధతి కాదు. దేశవ్యాప్తంగా ఉంది, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్గా నేను సవినయంగా మనవి చేసేది ఏంటంటే దాన్ని సపరేట్గా ఒక నిధులు కేటాయించి ఉచితంగా మీరు ఇవ్వండి. ఆ 200, 300, 500 కూడా పెట్టుకోని ఉంటారు. దయచేసి గమనించి రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వాలి. ఫీజు తీసుకోకుండా ఇవ్వాలి. ఉచితంగా స్టోరేజ్ చేయాలి. స్టోరేజ్ చేసినందుకు డబ్బులు తీసుకోకూడదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇందు నిమిత్తమై మచిలీపట్నంలో టౌన్లో ఉన్నటువంటి నాయకులు, రాజకీయ నాయకులు, కుల సంఘ నాయకులు, పాస్టర్లు, ఇమాములు, మౌజాములు, పూజారులు, కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా వచ్చి రేపు రక్తదాన శిబిరంలో పాల్గొనండి. మనకి దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు సంతోషంగా ఏంటంటే దేశం అంటే మట్టి కాదు, మనుషులు ఆరోగ్యం ఉండాలి. దేశంలో ప్రజలకి ఆరోగ్యాన్ని, ప్రజలకి మంచి విద్యని ఇవ్వగలిగితే చాలు, ఇంతకు మించి ఏం అవసరం లేదు. కాబట్టి ప్రభుత్వం పట్టించుకొని స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సంతోషంగా మనం జెండా వందనం చేసి దేశ భక్తులుగా మనం రుజువు చేసుకోవాలంటే రక్తదాన శిబిరంకి వెళ్ళి స్వచ్ఛందంగా ఎన్నో వందల మంది, వేల మంది వెళ్ళి ఇవ్వండి. పేద ప్రజలు, పిల్లలు, తలసేమియా వ్యాధికి గురైనటువంటి పిల్లల్ని కాపాడమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు, దేవుని యొక్క ఆశీస్సులు.